హాయ్ వ్యూవర్స్, ముందుగా భయపడేవారు, సున్నిత మనసు ఉన్నటువంటి వారు దయచేసి ఈ వీడియో చూడకండి. నాకు ఇప్పటికీ ఒళ్ళు గొగురుపడి గురవుతూనే ఉంది. ఇంకా ఒక భయంకరమైన సైకో ఉంటాడు, వాడు కూడా ఇంత దారుణంగా చంపడం. అవతల ఉన్నది ఒక ఫ్రెండ్, వాడి దగ్గర ఉన్నది కోట్లాస్తి కాదు, అయినా వాడిని చంపాడు. తర్వాత అతని భార్యను చంపాడు, వాళ్ళ పిల్లలను చంపాడు, అతనికి 2 చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని చంపాడు. ఇంకా అతనికి ఉన్నటువంటి ఆస్తులు ఇంకొకరికి భాగం ఉందంటే వాళ్ళని కూడా చంపేసేవాడు. అసలు ఎలా చంపాడు, ఈ చంపినోడు వయసు ఎంత, ఏ ఊరు, అండ్ అసలు ఎలా ఈ విషయం బయటపడింది, సింపుల్గానే చెప్తా. మ్యాక్సిమం 5-6 మినిట్స్తో కంప్లీట్ చేస్తా. ఇంక నేను దీనిలో వేరే ఎక్స్ప్లెనేషన్ కూడా అసలు ఏమి ఇవ్వదలుచుకోవాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి దగ్గర మాక్లూర్ అని చెప్పేసి ఒక గ్రామం. ప్రసాద్ అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను ఆ ఊరిలో ఉంటుండేవాడు. ఇతనికి ప్రశాంత్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ప్రసాద్ అనే వ్యక్తికి ప్రశాంత్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ప్రశాంత్ అనేవాడు వయసు 20 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా ఉంది అంతే. ఓకే, ఈ ప్రసాద్ ఏం చేశాడు, గత కొద్ది సంవత్సరాల క్రితమే మాచారెడ్డి అని చెప్పేసి ఇంకో గ్రామానికి వచ్చి వలసొచ్చి ఆడ జీవిస్తూ ఉన్నాడు. అతను, అతని భార్య, పిల్లలు, చెల్లెళ్ళు లేదా. ఓకే, ఈలోపు ఈ ప్రశాంత్ అనేవాడికి మాక్లూరులో ఉన్నటువంటి ఈ ప్రసాద్ ఇంటి మీద కన్ను పడింది. ప్రసాద్ మాక్లూరులో ఉండాలి, బట్ అక్కడి నుంచి మాచారెడ్డికి వెళ్ళాడు. పెళ్ళైంది, పిల్లలు, చెల్లెళ్ళు అంతా అతని దగ్గర ఉంటున్నారు. ఈ ఇల్లు ప్రసాద్ది. ప్రసాద్ ఊరిలో ఉంటల. ఆ ఊరిలో ఈ ప్రశాంత్ అనేవాడు ఉంటున్నాడు. ఆ ప్రసాద్ లేట్లు కదా, వాడి ఇల్లు కూడా నాకు కావాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, అరే ప్రసాద్ ఏంటి లోన్ ఒకటి ఉందరా, నీకు లోన్ ఇప్పిస్తా, కానీ మీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలరా అంటే ఎంత దారుణంగా నమ్మించాడు చూడండి. నీ ఇంటిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తే నేను నీకు లోన్ ఇప్పిస్తా, ప్రొసీజర్ మొత్తం ఇదిరా అదిరా మొత్తం నమ్మించాడు. పాపం ఆ ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఈ ప్రశాంత్ పేరు మీద ప్రసాద్ వాళ్ళ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తర్వాత ఈ లోన్ ప్రాసెస్ మరి ఎక్కడ తేడా కొట్టిందంటే కానీ మొత్తానికి లోన్ రిజెక్ట్ అయింది. మొత్తం స్కెచ్చే కదా, సో లోన్ రిజెక్ట్ అయ్యింది కూడా. అప్పుడు ఈ ప్రసాద్ అడిగాడు, రే లోన్ రిజెక్ట్ అయింది కదా ప్రశాంత్, నేనేమో నీ పేరు మీద నా ఇంటిని రిజిస్ట్రేషన్ చేశాను, మరి నా ఇల్లు నాకు కావాలరా అని అన్నాడు. ఇక అప్పుడు ప్రశాంత్లో ఇక సైకో ఆలోచించడం మొదలెట్టాడు. ఆల్రెడీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసాద్ గారు మరలా వాడికి తిరిగి ఇమ్మంటున్నాడు. ఎలా, వీడనేవాడు లేకపోతే ఇంకా ఇల్లు నాది, ఇంకెవడు అడగడు కదా. సో ఈ ప్రసాద్ని ఈ డిసెంబర్ 9వ తారీఖున అరే పనుంది రారా అని చెప్పి నిజామాబాద్ కామారెడ్డి హైవే దగ్గర చంపేసి ఆ పక్కన అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. డిసెంబర్ 9. నెక్స్ట్ డిసెంబర్ 10 కంటిన్యూగా వరుసన అనమాట. 1 డే అటు ఇటు గ్యాప్ అంతే, ఇంకా అంతకుమించి కూడా గ్యాపులు కూడా ఏం లేవు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఆవిడ పేరు వచ్చేసి రమణి. ప్రశాంత్ వచ్చేసి ప్రసాద్ ఫ్రెండే కదా. సో ఏంటి ప్రశాంత్ అని చెప్పేసి అంది. ప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనేటప్పుడు పాపం భయపడిపోయి హడావుడిగా వచ్చింది. వాళ్ళకి ఊరికి చెప్పలేదు ఇంకా. ఇక ఆమెను ఏం చేశాడు వీడు, చంపేసి బాస దగ్గర గోదావరి నదిలో తోసేశాడు. మొదటి హత్య, 2వ హత్య వీడే చేశాడు. నెక్స్ట్ 3, ఈ ప్రసాద్ యొక్క పెద్ద చెల్లి ఉంది కదా, ఆ అమ్మాయిని హత్య చేసి తగలబెట్టేశాడు. ఆ అమ్మాయిని కూడా మీ వదిన్ని అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు, త్వరగా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాడు. అప్పుడు కూడా మా పిల్ల కూడా ఊరికి చెప్పలేకుండా చేశాడు. అలా ఆ పిల్లని కూడా వీడే వాడు చంపేశాడు. 3 హత్యలైంది. ఇంకా ఫ్యామిలీ మిగిలింది ఎవరు, 2 పసిపిల్లలు అండ్ ప్రసాద్ యొక్క చిన్న చెల్లి. ఇక అప్పుడు వేరే ఒక 3 ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడు. ఆ 3 ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని ఏం చేశాడు, ఈ 2 పిల్లలు ఉన్నారు కదా, ఏది ప్రసాద్ రమణికి ఉన్న 2 పిల్లలు, ఆ 2 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చంపేసేసి
ఎక్కడిది, సోన్ బ్రిడ్జ్ దగ్గర కాలువ ఉంది. సోన్ బ్రిడ్జ్ అంటే కాలువ, అక్కడ ఆ కాలువలో వేసేసాడు ఆ పిల్లలు ఇద్దరు కూడా. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎవరు, ఇక వాళ్ళ చిన్న చెల్లి. వాళ్ళ చిన్న చెల్లిని కూడా ఇలాగే, ఈ కుటుంబంలో ఎవరు లేరు కదా, ఒకరోజు తర్వాత ఒకరోజు మాయమైపోతున్నారు. ఏముంది అంటే వాళ్ళకి ఇట్లా భయపడుతున్నారు. ఇక వీడేం చేశాడు, ఇలాగ ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళ చిన్న చెల్లిని కూడా బయట పట్టుకొచ్చి ఆ అమ్మాయిని కూడా చంపేసి ఆ అమ్మాయిని తగలబెట్టాడు. ఇప్పుడు ప్రసాద్నేమో నిజామాబాద్ కామారెడ్డి హైవే పక్కన ఒక అటవీ స్థలంలో అంటే అడవిలో పూడ్చిపెట్టాడు. ప్రసాద్ భార్య రమణేనేమో గోదావరి నదిలో తోశాడు. పిల్లల నిద్రనేమో సోన్ బ్రిడ్జ్ దగ్గర కాలువలో వేసాడు. పెద్ద చెల్లినేమో ఒక చోట కాల్చిపడేసాడు చంపి. చిన్న చెల్లిని ఇంకో చోట కాల్చిపడేసి, ఇలా ఒక్కొక్క చోట అండ్ ఒక్కొక్క రోజు మొత్తం. అయితే సదాశివనగర పోలీసులకి ఒక ఆడ మనిషి డెడ్ బాడీ దొరికింది. సో ఎవరిది ఏంటని విచారిస్తున్న మూమెంట్లో ఈ మాచారెడ్డి ఊరిలో ఒకే కుటుంబంలో 6 మిస్ అయినట్టు వాళ్ళ దృష్టికి వచ్చింది. అంటే కనపడకుండా పోయిన వాళ్ళు ఎవరు ఏంటని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు కదా. సదాశివనగర్లో ఒక డెడ్ బాడీ దొరికింది. ఎవరితో ఏంటని విచారిస్తున్న మూమెంట్లో అనుమానం వచ్చిన వాళ్ళు నాకు చెప్పండి అన్న మూమెంట్లో, ఈ మాచారెడ్డిలో ఒక ఇంట్లో 6 ఉండాలయ్యా, వారం రోజుల్లో మొత్తం 6 కనపడకుండా పోయారు అన్నారు. ఇదేంద్ర అని చెప్పేసి వాళ్ళు బిత్రపోయి అప్పుడు దాన్ని సుమోటోగా కేసు తీసుకున్నారు. అప్పుడు విచారిస్తున్న మూమెంట్లో మాక్లూరులో ఈ ప్రశాంత్ అనే వాడి మీద డౌట్ వచ్చింది. పోలీసులు వెళ్ళి విచారించారు. అప్పుడు చెప్పాడండి, నేనే చంపా, ప్రసాద్ ఇంటికి వస్తే నేను చంపా. ప్రసాద్ని చంపేస్తే వాళ్ళ ఆవిడ వాటాకు వచ్చింది. వాళ్ళ ఆవిడని చంపేస్తే ఆడవాళ్ళు వస్తారు వాటానికి. వాళ్ళని చంపేస్తే చివరికి ఆ పిల్లలు అనాథలు అయిపోతారు. అండ్ ఎందుకు మరి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలు ఎవరో ఒకళ్ళు వస్తారు. సో ఫ్యామిలీని లేపేస్తే అందుకే లేపేశా. మొదటి 3 హత్యలు ఏమో నేను ఒక్కడిని చేశా, తర్వాత 3 హత్యలు వచ్చేసి ఇంకో 3 ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను అన్నాడు. మా బాబోయ్, పోలీసు అదుపులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇతనున్నాడు ప్రశాంత్ ఉన్నాడు, ఆ మిగతా 3 ఎక్కడున్నారు ఏంటని చెప్పి సొలకోసం ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు, దానికోసం ఇదిలానా? ఈ మధ్య మనం హైదరాబాద్లో కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ హత్యలు జరిగిన ప్రాంతాలు పరిశీలించినా హత్యలు జరిగింది ఎవరు, చనిపోయింది ఎవరు ఏంటని చూస్తూ ఉంటే అసలు చాలా సిల్లీ రీజన్స్ అన్నమాట. మొన్న మధ్య వచ్చేసి పండగప్పుడు ఎవరినో పిల్లోడిని బీరు బాటిల్ కొట్టి చంపారు. ఏంటంటే బీరు బాటిల్ కోసం. అంతకుముందు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఎక్కడో ఒక చోట కాలు కడియాలు కావాలి, వెండి కడియాలు, దానికోసం చంపారు. మొన్న ఢిల్లీలో ఒక చోట ఆవిడ బిర్యానీకి డబ్బులు కావాలి, 300, 180, 200 ఎంతో, దానికోసం ఒక మనిషిని చంపాడు. అరే మనిషి చావుకి అసలు విలువ లేదంటరా. 10, 20 రూపాయలు, 100, 30 రూపాయలు మనుషులు చంపేస్తారా? అమ్మ బాబోయ్, ఇంత ఘోరంగా తయారయ్యారో చూడండి. నేను అనుకోవటం వీడెవడో కానీ ఈ వెబ్ సిరీస్లు గట్టిగా చూస్తున్నాడు, క్రైమ్ వెబ్ సిరీస్లు, అవి చూసి ఇది ఈ రకం చేస్తున్నాడు. తీరా వీడు ప్రశాంత్ అనేవాడు వయసు ఎంత, 20 సంవత్సరాలు కొంచెం అటు ఇటు ఉంది అంతే. అమ్మ బాబోయ్, మొత్తం కేసు ఛేదించారు పోలీసులు. మిగతా బాడీలు రికవరీ కోసం చూస్తూ ఉన్నారు. ఈ తగలబెట్టిన చోట బాడీలు తీసుకున్నారు, పూడ్చిపెట్టిన దగ్గర బాడీలు తీశారు. ఆ కాలువలో ఉన్న పిల్లల బాడీలు దొరకాలి, నదిలో వేసిన ఆమె బాడీ దొరకాలి. ఇంకొక బంధువులు అసలు వాళ్ళు ఎవరు ఏంది, జస్ట్ ఇందాక అప్డేట్ వచ్చింది. మిగతా మొత్తం కేసులు పోలీసులు కేసులు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు.